చేసింది. ధర్మేంద్ర, అచ్యుతానందన్ మరో ముగ్గురికి దేశ 2 అత్యున్నత పురస్కారం. నోరి దత్తాత్రేయుడు, మమ్ముట్టి సహా 13 మందికి పద్మభూషణం. మురళీమోహన్, రాజేంద్ర ప్రసాద్, డాక్టర్ జీవీ రావు, డాక్టర్ విజయానందరెడ్డి, క్రికెటర్లు రోహిత్ శర్మ, హర్మన్ ప్రీత్ కౌర్ సహా 113 మందికి పద్మశ్రీ. తెలంగాణ నుంచి 7గురికి, ఏపీ నుంచి 4గురికి. ఎన్నికలు జరిగే తమిళనాడు, పశ్చిమ బెంగాల్, కేరళకి ప్రాధాన్యం అన్నటువంటి వార్తని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. దిగ్గజ బాలీవుడ్ నటుడు ధర్మేంద్ర, కేరళ మాజీ ముఖ్యమంత్రి అచ్యుతానంద్ సహా ఈ 5గురికి దేశ 2 అత్యున్నత పురస్కారమైన పద్మవిభూషణ్ని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ప్రముఖ క్యాన్సర్ వైద్య నిపుణుడు నోరి దత్తాత్రేయుడు, ప్రముఖ మలయాళ నటుడు మమ్ముట్టి, ప్రముఖ టెన్నిస్ క్రీడాకారుడు విజయ్ అమృతరాజ్ సహా 13 మందిని పద్మభూషణ్కి ఎంపిక చేసింది. టాలీవుడ్ సీనియర్ నటులు మాగంటి మురళీమోహన్, రాజేంద్ర ప్రసాద్ సహా 113 మందికి పద్మశ్రేణులు ప్రకటించింది. 77వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించి కళా, సామాజిక సేవ, ప్రజా సంబంధాలు, శాస్త్ర సాంకేతిక, ఇంజనీరింగ్, వాణిజ్యం, పరిశ్రమ, వైద్యం, సాహిత్యం, విద్య, క్రీడలు, పౌర సేవల రంగాల్లో విశేష కృషి చేసినటువంటి 131 మందికి ఈ పురస్కారాలను ఆదివారం కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది అన్నటువంటి వార్తను హైలైట్ చేశారు. ఇందులో నీచ పత్రిక అని వీళ్ళని ఎందుకు అనాల్సి వచ్చిందంటే, ఎన్నికలు జరిగే తమిళనాడు, పశ్చిమ బెంగాల్, కేరళకి ప్రాధాన్యం అని రాశారు. మహారాష్ట్రలో ఎన్నికలు ఏం జరగట్లేదు కదా, మరి మహారాష్ట్రలో 16 మంది వచ్చారు. అదే సమయంలో ఉత్తరప్రదేశ్లో ఏం జరగట్లేదు కదా, 12 మంది వచ్చారు. అలాగే కర్ణాటకలో 8 మంది వచ్చారు. అక్కడ ఏ ఎన్నికలు జరగట్లేదు కదా. అంటే ఇక్కడ ఎవరికైతే ముఖ్యమైనటువంటి వాళ్ళకి ఇస్తుంటే దాన్ని ఎన్నికలతో ముడిపెట్టి తప్పుడు కథనాలు ప్రచురించడం అన్నటువంటిది వీళ్ళ దరిద్రపు అలవాటు. వీళ్ళ అలవాటుని ఇప్పుడు మరి ఆంధ్రప్రదేశ్లో ఏముందని చెప్పి ఇచ్చారు అర్జెంటుగా 4గురికి. కనీస సంస్కారం లేనటువంటి నీచ జర్నలిజం చేయడం, ఒకదానికి అర్థం లేని వాటికి ముడిపెట్టడం అన్నటువంటిది వీళ్ళకి అలవాటు అవుతుంది.